నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. పులివెందుల మండలానికి నీళ్లు తీసుకువెళ్లలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏమి చేయగలడని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రశ్నించారు. తలుపుల పులివెందుల మండలాలకు ఎన్టీఆర్ సుజల స్రవంతి కాలువ నీటిని విడుదల చేసిన సందర్భంగా ఆయన పలు అంశాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులివెందుల మండల ఇన్ఛార్జ్ బీటెక్ రవి, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు పవన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. Technically, whether the water is assumed for this project or this is purely assured water. This is the flood water. This is actually HNS depend of the only flood. పాయింట్ అది కాదు, నీళ్ళు వచ్చినప్పుడు తీసుకునేది వేరు. దిస్ ఈజ్ నాట్ అష్యూర్డ్. ఎందుకంటే యాక్చువల్లీ జిఎన్ఎస్ఎస్ కూడా అష్యూర్డ్, హెచ్ఎన్ఎస్ఎస్ కాదు, జిఎన్ఎస్ఎస్ కూడా అష్యూర్డ్ అష్యూర్డ్. ఫస్ట్ రెండు అన్న ఈయన తలుపులు ఎగుతారు, 2 ట్యాంకులు ఫస్ట్ నింపుతాయి. మళ్ళీ మన 421 దాటిన తర్వాత తలుపుల పట్నం చెరువులు వేసి బోదులపల్లి దగ్గర మీ దగ్గర ఫస్ట్ ధర్మవరం 2 ఉన్నాయి. దాటిన తర్వాత వస్తుంది ఈ 2 ధర్మవరం కదిరి కాన్స్టిట్యున్సీలో ఓటీ ఉంటుంది. చెరువులు ఫీడింగ్ వచ్చేసి ధర్మవరం కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. కానీ మన తలుపులది పెద్దది ట్యాంక్, అది దానికి ఇక్కడంతా వరి వేసినారే, వాటర్ ముందే బాగుంది. దీనికి అలైన్మెంట్ ఎంత ఊరికి బోర్లు వేసినా బోర్లు నీళ్ళు పైకి వస్తాం. చెన్నై
బేసికల్ గా చెరువులు కూడా మీకు బాగున్నాయి. ఇప్పుడు ఈ కెనాల్ కింద డౌన్ స్ట్రీమ్ లో బ్రహ్మాండమైన చెరువు నిండింది. ఇది మన పట్నం చెరువు అసలు అద్భుతంగా నిండింది. ఇప్పుడు ఫిల్లింగ్ ట్యాంక్ ఉంది. మేము ఆశ్చర్యపోయినాం, మాకు అసలు వర్షమే లేదు. మీకు చెరువు లాస్ట్ గవర్నమెంట్ క్యాస్కేడింగ్ పూర్తి చేసినాం, రీసీల్డింగ్ చేసుకొని వలసపేట చెరువును డెవలప్ చేసుకొని ना नैपकिन डाले सादिक बिन చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చిరకాల కోరిక కృష్ణా నదీ జలాలనే ప్రాంతంలో వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానసికమైనటువంటి ప్రాజెక్టు ఆయన మొదలు పెడితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చేయడం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నవ్యాంధ్రప్రదేశ్ లో 2.0 మొదలు పెట్టిన తర్వాత ఏదైతే గతంలో ఇచ్చినటువంటి మాట మేరకు కుప్పం వరకు నీళ్లు తీసుకుపోతామని చెప్పేసి కుప్పంలో నీళ్లు తీసుకోగలి 30వ తారీఖున కుప్పంలో జలహారతి కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి. గతంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితేనేమి, అంతకుముందు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి జగన్మోహన్ రెడ్డి 100 వైఖరి ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇదే కాలువల్లో దిగి జలదీక్ష చేసింది. మళ్ళీ అధికారంలోకి రాగానే ఎన్నికల సమయంలో మెయిన్ బ్రాంచ్ కెనాల్లో ఒకటంటే 1 గంట సేపే గేట్లు ఎత్తేసి నీళ్లు పోకుండా ఆపేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆ రోజున ప్రజలను మభ్యపెట్టి రాజకీయాల్లోకి పొందాలనే దురాలోచన. ఈ రోజున మాకు దూరాలోచన ఉంది. మొన్న జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే పులివెందుల్లో మాట ఇచ్చింది. ఆ మాట కట్టుబడే ఈ రోజున కడప ఎమ్మెల్యే గారు అయితేనేమి, అదే రంగా పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు అయితేనేమి, వారి చేతుల మీద గానే వాళ్ళు ఇచ్చినటువంటి మాట నెరవేర్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. దానికి మేము కూడా సహకరిస్తున్నాం. మొన్న చెర్లోపల్లి రిజర్వాయర్ ద్వారా కుప్పానికి నీళ్లు ఇచ్చే సమయాన్ని మేము తెలియజెప్పడం కూడా జరిగింది. కుప్పానికి కూడా నీళ్లు ఇస్తాం, పులివెందులకు కూడా నీళ్లు ఇస్తామని ఈ ప్రాంత వాసులను కూడా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేసినారు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు. వీళ్ళు పులివెందులకు నీళ్లు తీసుకుపోతున్నారు, తలుపుల మండలానికి నీళ్లు రావని చెప్పేసి ఈ రోజున ఏదైతే జీడిపల్లి నుంచి డ్రా చేస్తున్నటువంటి వాటరు కుప్పం వరకు నీళ్లు అందివ్వడమే కాదు, ఈ కాలువలో ఇంకా అరకొర పనులు మిగులుంటే ఆ పనులను కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో కొండారెడ్డి చెరువుకు గత సీజన్ లోనే నీళ్లు ఇచ్చినాం. అప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతాంగం ఇబ్బంది పడుతుంది. తాగునీటి అవసరాలు పరిస్థితి, భూగర్భ జలాలు ఇంకిపోయినటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని
బలవంతంగా మంత్రి గారిని ఒప్పించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువేసి తలుపులకు కొండారెడ్డి చెరువు కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. కొండారెడ్డి చెరువుకి నదీ జలాలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర. ఈ రోజున మళ్ళీ చెబుతున్నాం, మొన్నటికి మొన్న ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు పులివెందులకు నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగానే చెప్తున్నాను, ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తున్నా, పులివెందులకు కూడా నీళ్లు ఇస్తున్నామని చెప్పేసి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కూడా బాగుండాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం, ఆలోచన. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు నీళ్లు వల్ల ప్రతి గ్రామానికి తాగునీళ్లు అందించాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. ఆ సంకల్పానికి అనుగుణంగానే మా ఎమ్మెల్యేలందరూ కూడా పనిచేస్తాము. ప్రాంతాలకు భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి పరిస్థితులకు అతీతంగా మేము పనిచేస్తున్నాం. దానికి ఉదాహరణ ఈ కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సోదరుడు బీటెక్ రవి గారికి శుభాకాంక్షలు చెప్తున్నాను, అభినందనలు తెలుపుతున్నాను. రాజకీయంగా పంతం పట్టైనా కూడా ఈ ప్రాంతంలో రైతాంగానికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలుపుతున్నాను.